హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే బనానా ఫ్రై అయితే ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి. దానికోసం నేను ఒక 2 బనానాస్‌ని స్లైసెస్‌గా కోసుకొని, దానికోసం సెపరేట్‌గా హ్మ్, పసుపు పొడి కొద్దిగా, ఒక టేబుల్ స్పూన్ కారప్పొడి, ఇంకో టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి, సాల్ట్ రుచికి సరిపడా అండ్ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే తీసుకున్నాను. సో, ఇలా మొత్తం అన్నీ బాగా కలుపుకొనేసి, మనం కట్ చేసుకున్న బనానా స్లైసెస్‌నన్నిటికి ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కోట్ చేసుకోవాలి. సో, కోట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని, డీప్ ఫ్రైకి కాకోకుండా నార్మల్‌గా కొంచెం ఫ్రైకి లాగా కొద్దిగా ఆయిల్‌నయితే వేసుకొని, మనం కోట్ చేసుకున్న బనానా స్లైసెస్ అన్నీ ఒక్కొక్క పీస్‌గా అందులో వేసేసుకునేసి లో ఫ్లేమ్‌లో కానీ, మీడియం ఫ్లేమ్‌లో గాని పెట్టుకొని మెల్లమెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఇలా చేసుకోవడం వల్ల మాడిపోకుండా ఆ ఫ్రై అనేది చాలా బావుంటది. మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు. సో, ఈ బనానా ఫ్రై ఆహ్, సాంబార్ కానీ, పప్పుకి కానీ నంజుకోవడానికి చాలా బావుంటది. సో, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. కమెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.